భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిక. పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. గైహారు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ జనరల్ మేనేజర్ మనోహర్. వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆన్లైన్లో ఉద్యోగం ఇస్తానంటూ వచ్చిన లింక్ ఓపెన్ చేసి నష్టపోయిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 6 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భద్రకాళి ఓ శేషుభారతి భద్రకాళి దేవాలయ చైర్మన్ శేషు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తేదీన సహస్రకాల అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని భద్రకాళి అమ్మవారి దర్శనార్థం ఆహ్వానించబోతున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్, ఉచిత భోజన వసతులతో పాటు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. అలంకరించి ఉన్న 24 సంవత్సరం శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తారీఖు దాకా 15 రోజులు పక్షం ఈ ఉత్సవాలు. అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతాం. ప్రధానంగా 2 వసంత ఋతువులో చైత్రమాసంలో, 1 వసంత నవరాత్రులని ఆశ్వయుజ మాసంలో మనకు దేవి నవరాత్రులు. నవరాత్ర చతుర్థయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమై శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి అదంతా వరంగల్కే దక్కుతున్నది. ఆ ఉత్సవాలని 6వ తారీఖు ప్రారంభించబడుతున్నది. కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని, మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకంబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి. వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో, ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపల్లిలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడ వీధులు వీటన్నిటినీ కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా, అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి 21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే, మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు, ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేంచేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయమనగా మరి శాకంబరి నాడు కానీ
మరి 6వ తారీఖు నుంచి 20 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో, హోమాల్లో, పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ములుగు రోడ్లోని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోనల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్కడున్న అధికారులతో మాట్లాడుతూ ఫైల్స్ అన్ని డిజిటలైజేషన్ చేయాలని, మీరందరూ సమర్థవంతంగా పనిచేసే సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. Giving that statement, I will definitely have an MOU. Yeah, because we have mobile He is from apps. South Africa. Okay. Yeah. So he has his own office in Hyderabad and also in South Africa. So I'm asking him to put his office here. Okay, sir. He agreed for it. We'll approach him, sir. We'll approach him and we will We will explain see our- how best you will pursue him, We will catch approach him, him. put him Definitely here. we'll approach. So that is your job, right? Yes, sir. Yes, sir. ఎందుకని సొంత బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ ఆయనది తెలంగాణ తల్లి విగ్రహం మీద జేసీబీతో దాడికి ప్రయత్నం. జంగమ జిల్లా దేవరుప్ల మండలం కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత. తెలంగాణ తల్లి విగ్రహం తొలగించాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు, పోలీసులు పహారా మధ్య జేసీబీ తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడంతో అడ్డుకొని తిట్టిన గ్రామస్తులు. గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసిన విగ్రహం తొలగింపు వివాదం. ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుంచి వెనుతిరిగిన పోలీస్ అధికారులు, సిబ్బంది. బండి కాదు, ఒక్క రూపాయి పెట్టిన వాళ్ళు ఫస్ట్ అది సార్ లేవదా ఇప్పుడు మా అమ్మ పెట్టాడు ఆయన. నువ్వు చెప్తుండా దిగు అందరికి సంబంధించింది. ఎందుకంటే ఓపెన్ ఏం సంపాదించుకునేది మనం అంతా ఒకటే. దిగురా బాబు, దిగు ఇంకానా నువ్వు దిగు, నువ్వు ఫస్ట్ దిగు, నువ్వు దిగానే సార్. కాంగ్రెస్లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్లోకి పార్టీలోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండె విఠాల్, భానుప్రసాద్ రావ్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గం మలేష్, బస్వరాజు సారయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి జన్యామ జిల్లా దేవరుప్ల మండలం కామారెడ్డిగూడెంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ దేవరుప్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో అభిషేకించి నిరసన తెలిపిన మండల నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ విద్యార్థి మన వీరులకు కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జోహార్ తెలంగాణ.
తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. రైతుల డబ్బులకు ఎగనామం పెట్టిన ఇమ్మడి మధుకర్, అంచూరి సతీష్లు ఐపీ పెట్టి పరారయ్యని వరంగల్ మఠవడ పోలీస్ స్టేషన్ పక్కన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ముందు రైతులు బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 62 మంది రైతుల నుండి 100 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టి ఉడాయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చే వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఫ్లెక్సీ కట్టి నిరసన తెలిపారు. రైతులను మోసం చేసిన వ్యాపారి వద్ద నుండి మా డబ్బులు మాకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అన్నట్టే నైట్ 75 బస్తాలు పెట్టినా అక్కలు మా ఇంటి సుందర్ శెట్టికి పెట్టినా. ఇప్పుడు అప్పుడని 6 గంటల కష్టం చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా సుందర్ శెట్టి. దాని గురించి కూలీలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది, పైసల డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను. 80 బస్తాలు ఆ పైసలు రాక నేను మందు దాగి సావాల్సిందా ఏదో నాకు ఎటువంటి ఇదవుతాను. ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి. డబ్బులు ఇక్కడికి సుందర్ చెట్టుకు పెడితే వాడు ఐపీ పెట్టిపోయిందని ఈ డబ్బులు కట్టిండు. దీంట్లో మాకు తల తోక రాకుండా మా డబ్బులు మాకు రావాలని. మాకు అమ్మాయి మ్యారేజ్ ఉంది, పెళ్లి కానీ మేము ఇచ్చినాం సార్. మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళని మమ్మల్ని బయట వేసేది. మేము చేసుకుంటే బతికేటోళ్ళం. మేము సుఖపడక మేము తీరక 15 లక్షల రూపాయలు సార్ మాకు. మీకేమైనా ఇచ్చాడా లేక మాకు ఏ రూపాయి ఇవ్వలేదు సార్. మాకు మీకు ఎట్లా పరిచయం అండి ఆయన వాళ్ళకి? మా ఊరటండి. నా పేరు జ్యోతి, పెరికినాడు గ్రామంలో దామోదర్ సెట్ మొక్కలు కొన్నాడు. నా పేరు మేడి వెంకటేశ్వర్. కొనడం వల్ల నాకు ₹1,00,000 రావాలి. 98 బస్తాలు పెట్టాను. అయితే మొక్కలకు ఈ సేటు కానీ ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు. మా సేటుకు మేము మా విలేజ్. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ ప్రాంత వ్యక్తులందరూ ముందుకు వచ్చి ఇక్కడ నగరాల్లో మీ యొక్క వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు శాసనసభ్యులు వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలోని రాక్స్ ఐటీ సొల్యూషన్ను ప్రారంభిస్తూ రావుల తన సొంత ప్రాంతం, తన సొంత జిల్లా అనే ఆలోచన చేసి అమెరికాలో స్థిరపడ్డ వ్యాపారం చేస్తూ ఇక్కడ స్థానికులకు సహాయం చేయాలని లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. Additionally, INC 5000 ranked us as the fourth. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రీధర్బాబు గారు కూడా మాకు విలువైనది అనే ఉద్దేశంతో చేస్తున్నా. చాలా ధన్యవాదాలు. దాని గురించి రాక్స్ ఐటీ సొల్యూషన్స్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో రాబోయే కాలంలో వరంగల్కి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం. హైదరాబాద్ తర్వాత ఏ రీతిగా హైదరాబాద్ నువ్వు పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగిందో అంతకంటే మెరుగైన రీతిలో ఇంకా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ రంగానికి సంబంధించిన
పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనను ముందుకు పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా యువకులు కూడా ఏ విధంగానైతే ఒక పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ని మరి పూర్తి స్థాయిలో కమిటీని వేసి ఆ భర్తీలు వేసే కార్యాచరణ జరుగుతూ ఉందో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల విషయంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి రావాలని, ఉపాధి కల్పన చేయాలి, వాణిజ్యం వ్యాపారం పెరగాలి అనే ఆకాంక్షతో ప్రైవేట్ సంస్థలను పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. దానివల్ల ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈరోజు ఇక్కడ రావాల్సిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వారికి ఉపాధి కల్పనే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. మా వరంగల్ పట్టణం హైదరాబాద్ రీతిలో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతాం. నువ్వేం బాధపడకు, నేను ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడతాను చెప్పి చాలా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు ఉంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నాకు ఇప్పుడు నాతో ఉన్న ఎంప్లాయీస్కి, నా దగ్గరికి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి చాలా చాలా ఒక మంచి దినం. కష్టమైనా కూడా ఆ ఒక్క సంవత్సరం వెయిట్ చేయడం వల్ల బయటపడిపోయాను నేను. అదే కంటిన్యూస్గా కష్టపడి చేయగలిగితే ఏదైనా చేయగలుగుతారు. నేను ఇంకొకటి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఈవెన్ నాకు దేశంలో వివిధ ప్రాంతాల్లో పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళకి అమెరికా నుంచి సపోర్ట్ ఏం కావాలో నేను ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే టాలెంటెడ్ పీపుల్ ఎవరికైనా కూడా నేను హెల్ప్ చేయడానికి నా వంతు సహకారం నేను చేస్తానని ఈ సభ వరంగల్ను రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ములుగు రోడ్లో ఉన్న లాల్ బహదూర్ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా మేధావులకు నిలయమని అన్నారు. శ్రీధర్ బాబు ముందుగా కళాశాలలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పూలమాలలు వేశారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ ముగింపు వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్బీ కళాశాలను ఎంపిక చేస్తామని అన్నారు. అదేవిధంగా మన రీసెంట్గా కూడా రివ్యూ మీటింగ్ అప్పుడు కాలేజీ బ్రిడ్జ్ గురించి వాటి గురించి వచ్చినప్పుడు తప్పకుండా అది పెట్టాలి అని చెప్పి ఆలోచనతోటి స్మార్ట్ సిటీ ఫండ్స్, కార్పొరేషన్ ఫండ్స్ తోటి ఐకాన్ గా విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఒక ఐకాన్ గా ఉన్నటువంటి వ్యక్తిని వారిని అడగగానే కాలేజ్కు నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేక మంది పెద్దలను ఈ సమాజానికి రాష్ట్రానికి అందజేసిన గొప్ప కళాశాల ఎల్బీ కాలేజ్. దీంట్లో చదివిన అనేక మందికి, దీంట్లో చదువు చెప్పిన అనేక మంది లెక్చరర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్కి, మేనేజ్మెంట్ వారికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున
ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చరిత్రకు సంబంధించిన అంశం, మన భారతదేశ గొప్ప ప్రధాని అనేక సంవత్సరాలు దేశానికి సేవలు అందించి ఒక గొప్ప అర్థమిచ్చే విధంగా వారి పరిపాలనను నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తూ, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము, మన భారతదేశ సరిహద్దులను మర్చిపోము అని అకుంఠిత దీక్షతో పనిచేస్తామని ఒక పక్కన సైనికులను, ఇంకో ప్రక్కన మన రైతన్నలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఒక మెసేజ్ ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అని మెసేజ్ ఇచ్చిన మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరిట కాలేజీని స్థాపించి 50 సంవత్సరాల క్రితం మరి would like to come and enroll themselves. Let this institution become a school of excellence for our faculty and all the faculties required. And I wish you all the best. I wish all the degree college final year students a successful year ahead and successful future ahead. And all the guys and the girls and boys who are here for the next couple of years, you should have the right, academic orientation and the way ahead and think of a bright future. Let you be the stars for your own family. Let you be the stars for your own mother and father. Let you be the star for all your society. With these few words, I would like to conclude. I wish you all the best. I once again congratulate the LB College Management Committee, the Education Society, and all the members of the College. Congratulations. సన్మానంతో కూర్చున్నాను. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రవీందర్రావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కవితలు పాటలు వ్రాసి ఉద్యమకారులను తయారు చేసిన దశరథి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, చిన్నగూడూరు మండల కేంద్రంలోని దశరథి కృష్ణమాచార్యులు రంగాచార్యుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మాన్కోట జిల్లా కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని, భారీ సంఖ్యలో కవులు, కళాకారులు, అభిమానులు తరలి వచ్చి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 100 సంవత్సరాలు పూర్తయినట్టుగా కాబట్టి అప్లికబుల్ అంటున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే కూడా చూడు నువ్వు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఈ పద్యం వినని తెలుగు సాహిత్య ప్రియులు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోయినటువంటి పద్యం, అజరామరంగా నిలిచిపోయినటువంటి పద్యం. ఈ జూలై 22 ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన 1925లో జన్మించాడు. ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నది. కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ, దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ, తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం. ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు. అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు. తెలంగాణ గురించి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతి సంవత్సరం ఇది. ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం. అయితే ఆయన సాహిత్యం ఏమిటి, ఆయన చేసిన కృషి ఏమిటి, ఆయన స్ఫూర్తి ఏమిటి అన్నది ఈ శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మథనం చేసుకోవాల్సినటువంటి ఒక మన ఆయనను తిరిగి తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఆ స్ఫూర్తిని మనం ఎంత మేరకు అందుకున్నాం, ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం, ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ శత జయంతి సందర్భం ఘనంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై 22వ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. రిగ్గింగ్ జరగడం కుదరలేదు కాబట్టి, అక్కడ మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మా వాడు ఈవీఎంలు పగలగొట్టాడు. తప్పేముంది? నెల్లూరు పర్యటనలో పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.